రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 146 అధ్యాయము 5వ వచనము. భక్తుడి విధంగా అంటున్నాడు, దేవా నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడెదను, పదంతుల సితారతో నిన్ను కీర్తించదను. నీవే రాజులకు విజయము దయచేవాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము, అన్యుల చేతుల నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కోట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బిళ్ళలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబట్టైనను ఉరుకులెత్తుటైనను లేదు, వాటిలో శ్రమగల వారి మొర వినబరుటైనను లేదు. ఇట్టి స్థితిగల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులుంచుడి. ఆయన యందు భయభక్తులుంచు వానికి ఏమీ కొలువలేదు. సింహ పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, ఇజ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కీడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కీడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కీడము. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇజ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులందరిని ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులొకటి చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మికటముగాను ప్రేమించుడి. ఏలైనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఎవరికి నీవు సహాయుడగుదువో, ఎవరు నీ మీద ఆశ పెట్టుకునను వాడు ధన్యుడని నీవు భూమి ఆకాశములను సృజించావని వ్రాయబడి ఉంది. తండ్రి నీకు స్తుతులు. దేవా, నీవు ఉత్తముడని రుచిచూచి తెలుసుకుని నిన్ను ఆశ్రయించి నీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, మేము క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల నీ వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మేము సత్యమునకు విధేయులొకటి చేత మా మనస్సులను పవిత్రపరుచుకున్న వారమయ్యుండి ఒకరికొకరము హృదయపూర్వకముగాను మికటముగాను ప్రేమించే వారముగా ఉండటకు కృపచూపమని, పిల్లలనేమి పెద్దలనేమి నీ యందు భయభక్తులు కలిగి ఉంటూ మాలో ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదమును దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.